సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడుకుండు నిమిత్తము నిద్రించుచున్న వారిని గురించి మీకు తెలియకుండుట మాకిష్టం లేదు. యేసు మృతి పొంది తిరిగి లేచినని మనము నమ్మిన యెడల అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంటబెట్టుకొని వచ్చును. మేము ప్రభువు మాటను బట్టి మీతో చెప్పునదేమనగా, ప్రభువు రాకడ వరకు సజీవులమై నిలిచియుండు మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధి చేరము. ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బోరతోనూ పరలోకము నుండి ప్రభువు దిగివచ్చును. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు. ఆ మీదట సజీవులమై నిలిచిండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనుపోబడుదుము. కాగా మనము సదాకాలము ప్రభువుతో కూడా ఉందము. కాబట్టి మీరు ఈ మాటల చేత ఒకరినొకడు ఆదరించుకొనుడి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, నమ్మదగిన మా దేవ, మీ ఘనమైన నామాన్ని బట్టి మీకు కృతజ్ఞతలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము. గడిచిన కాలమంతా మీ యొక్క సహాయమును మాకు అందించి మరలా ఈ యొక్క ఆరాధన కార్యక్రమంలో మమ్మను మీ కృపతో నింపి నడిపించిన సంగతులన్నిటి కొరకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను. దేవా, ఈ తెసలోనిక పత్రిక ద్వారా మీరు మాతో మాట్లాడండి, మమ్మల్ని బలపరచండి. నీ ఉన్నతమైన నామమునకై మేము ప్రయాసపడువారముగాను మా ప్రభు యొక్క రాకడ కొరకు సిద్ధపాటు కలిగిన వారముగాను ఉండునట్లు మమ్మల్ని అందరినీ మీరు నడిపించమని ప్రార్థిస్తూ, ఆటంకముగా అభ్యంతరం ఉన్న వాటిని దూరపరచమని కోరుతూ మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్. యేసుక్రీస్తు యొక్క రెండవ రాకడ అనేటువంటి సంగతులు ఇందులో ఈ భాగంలో మనకు కనబడుతున్నాయి. అంతేకాదు సంఘం ఎత్తబడుట కూడా ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది మనకి. ఒక సమయానికి సంఘం ఎత్తబడుతుంది. మనందరము కూడా మరి దేవుని యొక్క చిత్తానుసారంగా మన జీవితాలను కాపాడుకున్నప్పుడు మనము కూడా ఎత్తబడేటువంటి వారు గుంపులో మనం ఉండాలి అనేది దేవుని యొక్క ప్రణాళిక. కనుక ఆ ప్రణాళిక ప్రకారంగా మనలను దేవుడు ఏర్పాటు చేశాడు. మరి ప్రభు రాకడ వస్తుంది అనంటే, ప్రభు రాకడ వచ్చే సమయానికి అంతా కూడా ఎలాంటి సూచనలు ఉంటాయి అనే విషయాన్ని కూడా దేవుడు పరిశుద్ధ గ్రంథములో రాయించాడు. నేను వచ్చే సమయానికి నేను మరలా తిరిగి వస్తాను అనే సంగతి ఆయన చెప్పారు. గడిచిన వారంలో మీకు జ్ఞాపకం చేశాను. యేసుక్రీస్తు పునరుత్థానుడైనప్పుడు ఆయన మళ్ళా తిరిగి నేను వస్తానని ఆయన ఎలా లేచాడో, ఎలాగ అందరికీ కనిపించి వెళ్ళాడో ఆ విషయాలు గుర్తు చేశాను. అలాగే మనకు కూడా పునరుత్థానం ఉంటుంది. అయితే ఇక్కడ ఒక సందర్భాన్ని ఏం ఆలోచించాలంటే, మనకన్నా ఉన్నటువంటి ముందుగా విశ్వాసులుగా, ప్రవక్తలుగా, దేవుని ప్రియమైనటువంటి బిడ్డలుగా, పరిశుద్ధులుగా బ్రతికిన వాళ్ళందరూ కూడా ఈ భూమిని విడిచిపెట్టి ముందుగానే వాళ్ళు వెళ్ళిపోయారు. అంటే మరణించారు అంటున్నాం కదా, వాళ్ళు నిద్రించారు, వాళ్ళు వెళ్ళిపోయారు. ఈ వెళ్ళిపోయినటువంటి వారు ప్రభువు రాకడ వరకు నిలిచియుండు మనము అని ఎందుకు సంబోధించాడంటే, ప్రభు యొక్క రాకడ ఎప్పుడు సంభవిస్తుందో అప్పటి వరకు ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ సంబోధిస్తూ మాట్లాడాడు ఆ మాట. ఇప్పుడు మన కాలంలో ఒకవేళ ప్రభు రాకడ జరిగితే మనము అందులో ఉంటాము. పౌలు గారి కాలంలో ఒకవేళ జరిగితే పౌలు గారు అందులో ఉండేవారు. కనుక ఎవరైతే ఉంటామో బ్రతుకున్న వాళ్ళ గురించి మాట్లాడుతుంది ఇక్కడ. నిద్రించిన వారు అంటే ఇంతకుముందు మరణించిన వారు, ఇక్కడ నిలిచియుండు వారు అంటే బ్రతుకున్న వాళ్ళు. ఓకేనా? బ్రతుకున్న వాళ్ళు ఆల్రెడీ మరణించిన వాళ్ళు. మరణించిన వాళ్ళు ఆల్రెడీ విశ్రాంతికి వెళ్ళిపోయారు, ప్రభునందు నిద్రించినటువంటి వారు. బ్రతికినటువంటి మనము ప్రభువులో నిలిచి ఉంటే గనక మనము వారికంటే ముందుగా మనం ఈ భూమిని విడిచిపెట్టి వెళ్ళే అవకాశాలు లేవు. అంటే యేసుక్రీస్తు యొక్క రాకడను ఎదుర్కొనే అవకాశాలు లేవు. ప్రభుతో పాటు వాళ్ళు వచ్చినా రాకపోయినా మేము వెళ్ళిపోతాం అనుకునే అవకాశాలు లేవు. ఎలా అంటే మరణించిన వారు రావాలి, బ్రతికి ఉన్నటువంటి నిలిచి ఉన్నటువంటి వారు కూడా రావాలి. వీళ్ళందరూ కూడా వస్తేనే మరి ప్రభు యొక్క రాకడ వచ్చేది. అంతేకాదు ప్రభు యొక్క రాకడ జరిగేటప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు కానీ, అపోస్తలులు కానీ, ప్రవక్తలు కానీ కొన్ని సంగతులు పలికి, నేను వచ్చే సమయానికి ఈ లోకం ఇట్లా ఉంటుంది, ఇది వచ్చినప్పుడు, ఇది మీరు చూసినప్పుడు
ఇదిగో ప్రభు వస్తున్నాడు అనే సంగతిని మీరు గమనించాలి అని చెప్పాడు ఆయన. ఈ మాట ఎప్పుడు చెప్పాడు ఆయన అంటే మొదటి శతాబ్దంలోనే చెప్పాడు. ఇప్పటికి 2025 సంవత్సరం, ఇప్పుడు అంటే 21వ శతాబ్దము నడుస్తూ ఉంది. ఈ 21వ శతాబ్దం వరకు కూడా ఇదిగో నేను వస్తున్నానని చెప్పినటువంటి మాట ప్రభు చెప్తానే ఉన్నాడు. అయితే చాలా మంది దాన్ని అవహేళన చేస్తూ వస్తున్నాడు, ఇంకా రాలేదని మాట్లాడుతూ వచ్చారు. ఏదేమైనా మరి ప్రభు వచ్చేటువంటి సమయానికి ఈ లోకం ఎలా ఉంటది అనే విషయాలు జ్ఞాపకం చేశాడు. కాబట్టి విశ్వాసులుగా, దేవునికి ప్రేమైనటువంటి బిడ్డలుగా మన జీవితాన్ని కాపాడుకొనుటలో మనకు కొన్ని మెలకువలు అవసరం. ఒకవేళ ఆ మెలకువలు మనకే గనక తెలియకపోతే మనకు కూడా ఎటువంటి సిద్ధపాటు ఉండదు. కనుక తప్పనిసరిగా మనం సిద్ధపడాలి. ఆ విషయాలను మీకు జ్ఞాపకం చేస్తాను, కొన్ని సంగతులు. ప్రభు యొక్క రాకడ వచ్చే సమయానికి మనకు ఉన్నటువంటి పరిస్థితులు ఎట్లా ఉంటాయో, పరిశుద్ధ గ్రంథంలో దేవుడు ఏం తెలియజేశాడు అనే విషయాలను జ్ఞాపకం చేస్తాను. చూడండి ఒకసారి మత్తయి సువార్త 24వ అధ్యాయం మొదటి వచ్చిన భాగం. యేసు దేవాలయం నుండి బయలుదేరి వెళ్ళుచుండగా ఆయన శిష్యులు ఆ దేవాలయపు కట్టడములను ఆయనకు చూపింపవచ్చిరి. అందుకు ఆయన, మీరు ఇవన్నీ చూచున్నారు కదా, రాతి మీద రాయి ఒకటైనను ఇక్కడ నిలిచి ఉండకుండా పడద్రోయబడిన మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో చెప్పాను. అందరూ శిష్యులు చూస్తూ ఉన్నారు, దేవాలయాన్ని కూడా చూస్తూ ఉన్నారు. చూసి వాళ్ళు చాలా ఆనందపడుతూ ఎంత బాగుందో అనుకునేటువంటి సంగతుల్లో మీరు చూసి ఆనందపడుతున్నారు, కానీ రాయి మీద రాయి లేకుండా ఇదంతా కూడా పాడైపోతుందనే సంగతిని జ్ఞాపకం చేశాడు. చరిత్ర అంతట్లోకి నేను వెళ్ళను, కానీ ఇక్కడున్న విషయాలు మాత్రమే మీకు జ్ఞాపకం చేస్తాను. ఇప్పుడు 3వ వచనంలో, ఆయన ఒలీవ కొండ మీద కూర్చునినప్పుడు శిష్యులు ఆయన యొద్దకు ఏకాంతముగా వచ్చి, ఇవి ఎప్పుడు జరుగును, నీ రాకడకును ఈ యుగ సమాప్తికిని సూచనలు ఏమని మాతో చెప్పుమని ఆయనను అడిగారు. ప్రభా, ఇది ఎప్పుడు జరుగుతుంది, నీ రాకడకు సూచనలు ఏంటి, నువ్వు వచ్చే సమయానికి ఎలా ఉంటుంది, ఏ విధంగా ఉంటుంది అని కొన్ని మాటలను ప్రభుని అడిగారు. మరి అన్ని జనులైతే, ప్రభుని ఎరగని వారైతే ఈ మాటలు నమ్మలేరు. కానీ ప్రభునందు విశ్వాసం ఉంచినటువంటి వారికి మాత్రం తప్పనిసరిగా ఇవి తెలియాలి. తెలిస్తేనే సిద్ధపాటు కరెక్ట్గా ఉంటుంది. కనుక ఈ విషయాలు గుర్తు చేస్తున్నాను మీకు. 24వ అధ్యాయము మొదటిగా 24వ వచ్చిన భాగాన్ని చూద్దాం. చూడండి, ఆయన వచ్చే సమయానికి ఏం జరుగుతుంది అని చెబుతూ ఉన్నాడు. అబద్ధపు క్రీస్తులను, అబద్ధపు ప్రవక్తలను వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సహితము మోసపరుచుటకై గొప్ప సూచక క్రియలను, మహత్కార్యములను కనుపరిచెదరన్నాడు. మొట్టమొదటిగా ఏంటంటే, అబద్ధపు క్రీస్తులు, అబద్ధపు ప్రవక్తలు వస్తారు. అబద్ధపు క్రీస్తులు, అబద్ధపు ప్రవక్తలు. ఈ రోజుకి ఇప్పటికీ కూడా చాలా మంది అబద్ధ క్రైస్తవులు, అబద్ధ క్రీస్తులు ఉన్నారు, అబద్ధ ప్రవక్తలు కూడా ఉన్నారు. ప్రవక్త అని పేరు పెట్టుకున్న వాళ్ళు, అపోస్తులని పేరు పెట్టుకున్నటువంటి ప్రవక్తలు కూడా ఇప్పుడు కూడా ఉన్నారు. వీళ్ళు నిజముగా ప్రవక్తలంటే కాదు, నిజముగా క్రీస్తులంటే కాదు. మొన్న మధ్యనే ఎక్కడ హైదరాబాద్లో కూడా ఒక ఆమె నేనే క్రీస్తుని అని చెప్పి చాలా హల్చల్ చేసింది. మరి మీరు చూసారో లేదు తెలియదు, కానీ నేనే క్రీస్తుని అన్నది. ఇతర దేశాల్లో ఎక్కువ ఇలాంటివన్నీ పుడతా ఉంటాయి. ఇప్పటికీ అలాంటి వాళ్ళు ఉన్నారు. కనుక వాళ్ళందరినీ చూసినప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది ఒకటే, అబద్ధపు క్రీస్తులు, అబద్ధపు ప్రవక్తలు ఉంటారని యేసుక్రీస్తు ప్రభువారు జ్ఞాపకం చేశారు అనే విషయాన్ని గుర్తు రావాలి. కనుక ఎవరిని పడితే వాళ్ళని నమ్మడానికి లేదు. అబద్ధ ప్రవక్తలు అని ఎలా నమ్మాలి, అబద్ధ క్రీస్తులను ఎలా నమ్మాలి అంటే, వాళ్ళు వేషధారణ, వారి యొక్క ఆలోచన విధానం, వారు చేసేటువంటి పనులన్నీ కూడా మన కంటికి ఎట్లా కనిపిస్తాయంటే చాలా బాగా అంతాయి. అక్కడే మాట ఉంది చూడండి, సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సహితం మోసపరుచుటకై గొప్ప సూచక క్రియలను, మహత్కార్యములు చేస్తారు. ఎవరిల్లు? అబద్ధపు క్రీస్తులను. అంటే ప్రజలను దారి మళ్లించడానికి, ఆటోమేటిక్గా కూడా తప్పుకోవడానికి ఈ రోజున అబద్ధపు క్రీస్తులు, అబద్ధపు ప్రవక్తలు వచ్చేసారు. ఏర్పరచబడిన వారిని సహితం కూడా మోసపుచ్చేటువంటి సంగతులు ఉన్నాయి. అంటే ఇది నిజమే, ఇది రైటే అనుకునేటువంటి సంబంధాలు ఉన్నాయి. ఏది నిజమో ఏది అబ్బో తెలియాలంటే మనకి ఎలా తెలియాలి? మరి యేసుక్రీస్తు ప్రభువారు ఆల్రెడీ చెప్పారు కదా. కాబట్టి పరిశుద్ధ గ్రంథం మీద మనకు కూడా కొద్దో గొప్ప కాస్త అవగాహన
ఉండాలి. వాక్యం మీద అవగాహన ఉండాలి. ఏది నిజమో, ఏది అబద్ధమో మనకు తెలియాలి. అంతే కదా! అంటే ఒక విచిత్రమైనటువంటి ఆకారం వస్తది నీకు. నాకు తెలిసిన వాళ్ళు చాలా మంది ఎర్రగా ఉన్న వాళ్ళు కూడా ఈ ఆయింట్‌మెంట్ రాసుకుంటే, ఈ పేస్ట్ రాసుకుంటే చాలా బాగా ఉంటారంట. ఇది రాసుకుంటే ఇంకా తెల్లగా అవుతారా అంటే, ఇది దుబాయ్ నుంచి వచ్చిందని చెప్తే దుబాయ్ నుంచి తెచ్చుకొని, ఆల్రెడీ చాలా ఎరిపోయి ఆవిడ. ఆ సహోదరి ఎర్రగానే ఉంటది. కానీ అది తెచ్చుకున్న తర్వాత ఒళ్ళంతా ఎరుపు. మరి ప్రభు యొక్క రాకడ ఎలా అర్థం చేసుకోవాలి? ఎలాగ అర్థం చేసుకోవాలి? ఎలా గ్రహించాలంటే, వారి యొక్క మాట తీరు, వాళ్ళ యొక్క ప్రవర్తన, వాళ్ళ యొక్క క్యారెక్టర్ గమనించుకోవాలి కదా! తాగుబోతోళ్ళకి దేవుడు పూనుడంటే నమ్మాలా? తోడు ప్రవక్త అయితే వాడిని ఎలా నమ్మాలి మనం? తాగుబోతుడికి దేవుడు ప్రవక్తగా నిర్ణయిస్తాడా? వాడు వ్యభిచారుడు అనుకోండి, వాడు నిర్ణయిస్తాడా దేవుడు? వాడి ప్రవర్తన తీరే బాగోలేదు. వాడు తెల్లారితే వాడికి డబ్బు తప్ప ఇంకేం కాదు. నేను ప్రవక్తని అంటాడు. మరి అలాంటి దేవుడిని నమ్మాలా? అంటే వాళ్ళ క్రియలను బట్టి, వారి ఆలోచన విధానాన్ని బట్టి, వాళ్ళ పనులను బట్టి ఇతను ప్రవక్త లేదంటే అబద్ధ ప్రవక్త. ఇతను దైవికమైనటువంటి విధంగా క్రీస్తు గుణలక్షణాలు కలిగిన వాడా కాదా అని మనం అంచనా వేయాలి. మీరు ఆలోచించాలి, ఇప్పుడు ఎంత భయంకరంగా అబద్ధ ప్రవక్తలు లేరంటే ఇప్పుడు ఉన్నారు. బోల్డ్ మంది మన కళ్ళెదురుగుండా మన చుట్టూ ఉన్నారు. మన చుట్టూ కూడా ఉన్నారు. అబద్ధ క్రీస్తులు లేరంటే మన చుట్టూ కూడా ఉన్నారు. కాబట్టి మనం అర్థం చేసుకోవాలి ఏంటంటే, నేను ఈ భూమి మీదకి వచ్చే సమయానికి ఇదిగో అబద్ధ క్రైస్తవులు ఉన్నారు, అబద్ధ క్రీస్తులు ఉన్నారు, అబద్ధ ప్రవక్తలు ఉన్నారు. జాగ్రత్త అని హెచ్చరిక చేస్తున్నాడు. వాళ్ళందరినీ చూసినప్పుడు ఓహో, ప్రభు యొక్క రాకడ అతి దగ్గరగా ఉందని మనకి అర్థం అవ్వాలి. అర్థం కావాలా వద్దా? కనుక ఇవన్నీ వాళ్ళు అవసరమైతే ఏం చేస్తారంటే, వాళ్ళు సాధ్యమైతే ఏర్పరిచే వారిని సహితం మోసపరచడానికి ఏం చేస్తారు వాళ్ళు? సూచక క్రియలు, మహత్కార్యములు అన్నాడు. సూచక క్రియలు, మహత్కార్యములు అంటే ఎలా అర్థం చేసుకోవాలి? ఇప్పుడు మోషే గారి దగ్గరికి ఎవరు వెళ్ళారు? మోషే గారు ఎక్కడికి వెళ్ళాడు? ఐగుప్తు ప్రాంతానికి వెళ్ళాడు కదా. పర్వరాజు జరిగినప్పుడు ఏమట్టుకు వెళ్ళాడు? కర్రపట్టుకెళ్తే వాళ్ళు కూడా ఏం చేశారు? ఈ కర్రపడైతే పాము అయితే వాళ్ళు కూడా ఏం చేశారు? ఇప్పుడు ఎవరు నిజం, ఎవరు అబద్ధం అనుకోవాలి? మోషే గారు పడేసినా పాము అయింది, వాళ్ళు పడేసినా పాము అయింది. ఎవరు నిజం, ఎవరు అబద్ధం ఇప్పుడు మనకి అంటే? వాక్యానుసారంగా మోషే గారు ఒరిజినల్, వాళ్ళు డూప్లికేట్. మనకి ఒరిజినల్ గా తెలిసిపోతుంది అక్కడ కదా. దేవుడు ఎన్నుకున్నాడు గనక వాళ్ళు డూప్లికేట్ అనే సంగతి మనకు అర్థమైపోయింది అక్కడ. అంటే వాళ్ళు మోసపరుచుటకు అవసరమైతే సూచక క్రియలు చేస్తారు, అద్భుతాలు చేస్తారు, మహత్కార్యములు చేస్తారు కదా మరి. కనుక వీటి మీద డిపెండ్ అయిపోయారు చాలా మంది. విశ్వాసం నుండి తొలగిపోయి వాటి మీద డిపెండ్ అయిపోయి వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయారు. సంఘాలను విడిచిపెట్టారు, సేవకులను విడిచిపెట్టారు, సువార్తను విడిచిపెట్టారు. ఆఖరికి దేవుడి కన్నా గొప్పగా ఎవరిని పూజించేస్తున్నారు? సేవకుల్ని పూజించేస్తున్నారు. సేవకుడు గొప్పోడా, దేవుడు గొప్పోడా చెప్పండి, నాకు అర్థం అవ్వదు. ఎవడు గొప్పోడు? సేవకుడా, దేవుడా? సేవకుడిని కూడా దేవుడు నిర్ణయిస్తేనే సేవకుడు అయ్యాడు. కానీ ఈ సేవకుడు కాలు కడిగేస్తున్నారు, దండాలు ఎట్టేస్తున్నారు, పైనుంచి కింద దాకా అభిషేకాలు చేసేస్తున్నారు. అబ్బే, దైవిక గుణాలు కలిగినదిగా ఉండకపోతే అతను ఎవరు అంటే అబద్ధ ప్రవక్త. నోటిలో పరిశుద్ధత లేదు, ప్రవర్తనలో పరిశుద్ధత లేదు, ఆలోచనలో పరిశుద్ధత లేదు, పనుల్లో పరిశుద్ధత లేదు. ఎలాగ నమ్మాలా? చూసావనుకోండి, చాలా గొప్ప మాటలు చూస్తే ఎలా ఉంటాయి? అసలు పరిశుద్ధులంటే ఈడేనేమో అన్నట్టు ఉంటాయి మాటలు. అబ్బో, ఇంటికెళ్ళి ఒకసారి చూడు, ఆ ప్రవక్తను చూడు, ఆలోచన చూడు, అసలు దడుచుకుని చచ్చిపోతావు. ఇందాక పాలు తాగితే బాబాయ్ అన్న చూడు, అంతకన్నా అసహ్యం ఉంటారు వాళ్ళు. దగ్గరికి వెళ్ళి చూడు ఒకసారి. అందుకే దేవుడు పరిశుద్ధుడైతే, పరిశుద్ధుడైన దేవుడు మనల్ని ఎలా చేయాలనుకున్నాడు? ఇందాక ఆరాధన వర్తమానంలో విన్నాం కదా మనం. ఆయన ఆలయంగా ఉండాలని కోరుకున్నాడు కదా. కనుక అబద్ధ క్రీస్తులు, అబద్ధ ప్రవక్తలు ఎందుకు? వీళ్ళ యొక్క ప్రధాన అంశం ఏంటి అనంటే, డబ్బు బాగా సంపాదించుకోవడానికి, కూడగట్టుకోవడానికి చేసేటువంటి పన్నాగాలు ఇవన్నీ. ఇది చాలా ప్రమాదకరమైన పరిస్థితి. కనుక ప్రభు అప్పుడే చెప్పాడు, ఇదిగో ఎలాంటి వాళ్ళు వస్తారు, ఏర్పరచబడిన వారిని సహితం వీళ్ళు ఏం చేస్తారు? మోసం చేస్తారు. కనుక మనం కూడా వెళ్ళిపోయి వాళ్ళ నూనె డబ్బాలు అమ్మితే మనం నూనె డబ్బాలు తాగేస్తాం పట్టుకెళ్ళి. వాళ్ళ వ్యాపారం అదే కదా. ఇంత నూనె డబ్బా ₹100 అంటండి, ₹5 పెడితే వస్తుంది. ఇంత నూనె డబ్బా ₹100. కచ్చీపులు అమ్మేస్తూ ఉంటారు, ఏమంటే టవల్ అమ్మేస్తూ ఉంటారు. అక్కడ ఎన్ని రకాలు. ఆఖరికి ఇది పరిశుద్ధమైనటువంటి పరిశుద్ధాత్మ దేవుని కొబ్బరి బొండం అంటే ఏం చేస్తారు? దాన్ని కూడా కొనుక్కొచ్చేస్తారు. ఎంతో ఆనందంతో ఉంటావు. కానీ ప్రభు అంటున్నాడు, నమ్మి మోసపోతే వాళ్ళు అక్కడే, నువ్వు కూడా అక్కడే. సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సహితం మోసపుచ్చడానికి ఏం చేస్తారట? సూచక్రియలు,
మహత్కార్యం. కనుక రెండో మాట కూడా చెప్తాను చూడండి. రెండో మాట కూడా 6వ వచనం 24:6. మరియు మీరు యుద్ధములను గూర్చియు యుద్ధ సమాచారములను గూర్చియు వినబోదురు. మీరు కలవరపడకుండా చూసుకోండి. ఏమొస్తాయంట? యుద్ధములు, యుద్ధ సమాచారాలండి. యుద్ధములు, యుద్ధ సమాచారాలు. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు మరి జరుగుతున్న యుద్ధాల గురించి చెప్పండి. మీకు తెలుసు చాలా యుద్ధాలు. మీకు చెప్పండి ఇప్పుడు యుద్ధాలు, యుద్ధ సమాచారాలు. పొద్దున్న లేచిన కానీ ఇప్పుడు ఇప్పుడు యుద్ధం జరుగుతుందా లేదా అంటారు అన్నాడు. భయంకరంగా అవి మన కళ్ళెదురుగుండా జరుగుతున్నాయి. ఆ తర్వాత 7వ వచనం కూడా చదవండి. 24:7. జనము మీదికి జనమును, రాజ్యం మీదికి రాజ్యమును లేచును, కరువులును భూకంపములను కలుగును అన్నాడు. చూడండి, ఇవన్నీ వేదనలకు ప్రారంభం. అంటే ప్రభు యొక్క రాకడ సమయం వచ్చేటప్పటికి వేదనలు ప్రారంభమవుతాయి. అక్కడ మాట్లాడుతున్నాడు జనం మీదికి జనము అన్నాడు. కరువులు, భూకంపాలు. జనం మీదకి జనం అంటే మనుషులందరి మధ్యలో కూడా ఎంతసేపు కూడా ఇతరులను కొట్టి చంపడానికే, ఒకరు మరొకరి మీద బోతుకుని తినడానికే జీవితం అంతా ఇదే. ఇది కూడా మన కళ్ళెదురుగుండా జరుగుతుంది. మానవత్వపు విలువలన్నీ కూడా మంట కలిసిపోయాయి. మంచితనం అనేదే కనబడటం లేదు ఇప్పుడు. అంతేకాదు కరువులు, భూకంపాలు అన్నాడు. నా మధ్య బంగ్లాదేశ్ వెళ్ళిపోయింది కరువులో. శ్రీలంక కరువు వచ్చేసింది. ఇంకా బయట దేశాల్లో కరువు వచ్చేసింది. తింటాకి అసలు లేదు, తాగడానికి కూడా మంచినీళ్ళు లేకుండా అయిపోయింది. మీరు ఆలోచించండి. అప్పుడు వరదలు వస్తే మొత్తం అంతా కొట్టుకెళ్ళిపోతున్నాయి కదా. మొన్న ఇక్కడ తెలంగాణలో కొట్టుకుపోయింది కదా, మొత్తం అన్నీ కొట్టుకుపోయి. మాకు సముద్రం లేదు, మాకు సముద్రం లేదు, నదులు లేవు అంటారు. మొత్తం అంతా వచ్చి కొట్టుకుపోయింది. అంత కార్లతో సహా వెళ్ళిపోయి బిల్డింగులు కూలిపోయి. ఇవన్నీ ఏంటి అంటే వేదనలకు ప్రారంభము. జనం మీదకి జనము, రాజ్యం మీదకి రాజ్యం. ఇవన్నీ మన కళ్ళెదురుగుండా జరుగుతున్నాయంటే యేసుక్రీస్తు ప్రభువారు మొదటి శతాబ్దంలో చెప్పాడు. ఇప్పుడు 2025 సంవత్సరాలు అయింది. ఇప్పుడు జరుగుతున్నాయి ఇవన్నీ మన కళ్ళెదురుగుండా. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు జరుగుతున్నాయి. ఇప్పుడు కూడా మన కళ్ళెదురుగుండా జరుగుతున్నాయి. అంటే మనకేమర్థం అవ్వాలి? ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువు రాకడ అతి దగ్గరగా ఉందని మనకి తెలియాలా వద్దా? తెలియాలి కదా. 24వ అధ్యాయం 9వ వచన భాగం. అప్పుడు జనులు మిమ్మును శ్రమలు పాలు చేసి చంపెదరు. మీరు నా నామం నిమిత్తము సకల జనముల చేత ద్వేషింపబడుదురు. 4వ మాటగా చెప్తున్నాను ఇది. జనులు ఏం చేస్తారంట? హింస, శ్రమలు పాలు చేసి ఏం చేస్తారంట? చంపుట. హింస, శ్రమలు, చంపటం. ఇప్పుడు జరుగుతుంది ఏంటి మరి? హింస, చంపడం, శ్రమ పాలు చేయటం. ఇప్పుడు చెప్పండి, విశ్వాసమును వెంబడించడం, విశ్వాసమును అనుసరించడం, ప్రభువును అనుసరించడం, వెంబడించడం తేలిక? అసలు ఇవేమన్నా సంఘాల్లో చెబుతున్నారా? ఎంతసేపు ఆశీర్వాదాలు, దీవెనలు, ఆశీర్వాదాలు, దీవెనలు. మీకు రోగాలు తగ్గిపోతాయి, దేవుడు మీకు నిండారుగా ఇచ్చేస్తాడు, మీరు నాకు పట్టుకొచ్చి ఇచ్చేయండి. అలా చెప్పకపోతే ఇలా వస్తారా? ఏదైనా బాధగా ఉండి సేద తీర్చేటువంటి ఒక పాట వచ్చిందంటే ఇంకా ట్రెండింగ్లోకి వెళ్ళిపోద్ది ఆ పాట. గణపరచువాడవు, కథనంతా మార్చేయగలవు అని. నిజంగా దేవుడు మార్చేయగలడు, నిజమే. పాట మంచి పాట. కానీ ఇంకా మరి మార్చేస్తానంటాడు కదా, ఇంకా నా జీవితం మారిపోద్ది అనుకుంది. అదే హింసకు సంబంధించిన పాట ట్రెండింగ్ చేస్తారా? శ్రమలు పడే పాటను ట్రెండింగ్ చేస్తారా? మాట్లాడండి. దీవెన అనగానే అది ట్రెండింగ్లోకి వెళ్ళిపోతుంది. కానీ కష్టం అనగానే ఇది మాత్రం వద్దు బాబు, మాకు శ్రమలు పాలు చేసి చంపుతారని దేవుడు అంటున్నాడు. ఆశ్చర్యం ఏంటో తెలుసా? ఇలాంటి సమయాల్లోనే మన విశ్వాసం ఏంటో బయటకు వస్తుంది. నీ విశ్వాసపు బలం ఎంత ఉందో, నీ ధైర్యం ఎంత ఉందో ఇలాంటి సమయాల్లోనే బయటకు వస్తుంది. మామూలుగా ఉన్నప్పుడు కాదు. అన్నీ బాగున్నప్పుడు దేవా స్తోత్రం స్తోత్రం సూపర్. కానీ కష్టాల్లో ఉన్నప్పుడు స్తోత్రం అంటావు చూడు, అది నీ ఒరిజినల్ క్యారెక్టర్, అదే నీ ఒరిజినల్ ఫెయిత్, అదే నిజమైన ఫెయిత్. అంతేకాదు, అక్కడ ఇంకో మాట ఉంది, సకల జనముల చేత ఏమవుతారు? ద్వేషింపబడుదురు అన్నారు. ఇప్పుడు క్రైస్తవులు అంటే అందరికీ ప్రేమ ఉందా? ఇప్పుడు ప్రేమ ఉందా? క్రైస్తవులు అనగానే చాలా నొప్పి వచ్చేస్తుంది, బాధ వచ్చేస్తుంది, కష్టమైపోతుంది. ఎంత భయంకరం అంటే ఇంట్లో కూడా యుద్ధాలు జరిగిపోతా ఉన్నాయి, కొట్లాట్లు జరిగిపోతా ఉన్నాయి. ఎంత బాధ అయిపోతుందో చూడండి.
మంచికి చెడుకు ఎంత భయంకరమైన యుద్ధం ఉంటుందో అలాగే ప్రభువుకు అపవాదికి ఎప్పుడు యుద్ధం జరుగుతూనే ఉంటది. మరి నీ విశ్వాసాన్ని ఇప్పుడే కదా కాపాడుకోవాలి. సకల జనముల చేత ద్వేషింపబడతారు మీరు. ఆళ్ళెళ్ళం లేదు, అందరూ ద్వేషించడం మనల్ని. దీనికి కారణం కూడా కొంత మనోళ్ళు అవ్వుండొచ్చు, కానీ ప్రభు చెప్పినట్టుగా మాత్రం ఇది జరుగుతుంది. ఆ తర్వాత 24 అధ్యాయం 12వ వచనం, అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారును అన్నాడు. ఏం విస్తరిస్తుంది అమ్మా? ఏం విస్తరిస్తుందంట? అక్రమం. అక్రమం అంటే ఏంటి? అక్రమం అంటే క్రమము కానిది, క్రమముగా లేనిది. అందుకే ఈ రోజున క్రమం ఉందంటే జీవితాల్లో ఎక్కడ క్రమం లేదు. భార్య భర్తలకు క్రమం లేదు, తల్లిదండ్రులకు క్రమం లేదు, బిడ్డలకు క్రమం లేదు, బంధుత్వాల్లో ప్రేమ ఏమైపోయింది? చల్లారిపోయింది. కుటుంబాల్లో కూడా ప్రేమ ఏమైపోయింది? చల్లారిపోయింది. ఎవరికాళ్ళే స్వార్థం, ఎవరికాళ్ళే కొట్లాట్లు, గొడవలు, ఇబ్బందులు. ఈ మధ్యకాలంలో చూడండి, ఎక్కువ మంది స్త్రీలు, ఆడవాళ్ళే ఎక్కువ మంది భర్తలను చంపేశారంట. ప్రేమ చల్లారిపోయింది. లేదు ఈ రోజు, నిజంగా లేదు. ప్రేమ, అతి ప్రేమ నటిస్తున్నారంటే జాగ్రత్తగా ఉండండి సుమా. అతి ప్రేమ నటించినా చాలా ప్రమాదం, అతిగా పొగుడుతున్నా చాలా ప్రమాదం. తప్పు చేసి మళ్ళీ కవర్ చేసుకుంటారు, చాలా జాగ్రత్తగా కవర్ చేస్తారు. కవర్ చేసే మనుషులు వీళ్ళు చాలా బాగా కవర్ చేస్తారు. మళ్ళా అప్పటికప్పుడు కవర్ చేస్తూ ఉంటారు. తప్పు చేస్తారు కానీ దాన్ని కవర్ చేస్తారు. ఒకవేళ కోపం వచ్చిందంటే దాన్ని డైవర్ట్ చేయడానికి టీ తింటారా, టీ తాగుతారా అంటారు. జాగ్రత్త, అందులో ఏముంటుందో తెలియదు. అక్రమము విస్తరించిపోయింది. దీనికి మధ్యలో ఇది వచ్చి పడింది, మొబైల్ కూడా వచ్చి పడింది. కాబట్టి అందరూ కూడా ఫోన్లోనే పడ్డారు. ఎవరెవరితో చాటింగ్ చేస్తున్నారో తెలియదు, ఎవరితో మాట్లాడుతున్నారో తెలియదు. కొంతమంది ఇళ్లలో అయితే అందరూ ఫోన్లతోనే బతుకుతున్నారు. అసలు భార్య భర్త మాట్లాడదు, భర్త భార్యతో మాట్లాడరు, పిల్లలు పెద్దోళ్ళతో మాట్లాడరు, పెద్దోళ్ళు వీళ్ళతో కూడా మాట్లాడరు, ఫోన్లతోనే మాట్లాడుతున్నాడు. ఎందుకే అత్తమాను అలాగా చేస్తున్నావా అంటే, నీకెందుకు, నా ఫోను నా ఇష్టం. ఎవడరా నువ్వు నన్ను అడుగుతాకి? నీకేం స్వేచ్ఛ ఉందని నన్ను అడుగుతాకి? భర్తనే నీకేం స్వేచ్ఛ ఉంది అడగడానికి? కనుక ఇవన్నీ చూస్తే, ఈ వాక్యం చదువుకుంటున్నప్పుడు, బయట జరుగుతున్న సంఘటనలు చూసినప్పుడు ప్రభువు రాకడ ఎంత దగ్గరగా ఉందో అర్థమవుతుంది. నీకన్నా భక్తుడు ఎవడ ఉన్నాడా భూమి మీద చెప్పు? అసలు పొద్దున్న లెగ్గానే ప్రార్థన చేసుకుంటున్నావా, వాక్యం చదువుకుంటున్నావా, ఆరాధనకి వెళ్తున్నావా, బైబిల్ క్లాస్కి వెళ్తున్నావా? అసలు ఇంతకన్నా గొప్ప భక్తుడు ఎవడైనా ఉన్నాడు చెప్పు నాకు. ఎవరంటారు ఈ మాట? అన్నయ్య నిద్ర వస్తుందా? ఎక్కడే ఉన్నావా? కనుక ఇవన్నీ కూడా వాడు మాట్లాడుతూ ఉంటాడు, వాడు చెప్తూ ఉంటాడు. మనకి తెలియని విషయాలు కూడా వాడు పుట్టిస్తూ ఉంటాడు. అక్రమం పెంచడానికి జరుగుతున్న విషయాలు ఇవన్నీ. ఏది ప్రేమో తెలియదు, ఏది ప్రేమ కాదో కూడా తెలియదు. నువ్వే నా లోకం అంటాడు, ఐ లవ్ యూ అంటాడు, తర్వాత పేక పిసికేస్తాడు. ఎవరిని నమ్మడానికి లేదు. నువ్వు లేకపోతే నేను బతకలేనంటది. ఈలోగా ఎవడన్నా వచ్చి 10 లక్షలు తాడుకొని వెళ్ళిపోద్ది. నువ్వంటే నాకు ఎంత ఇష్టమో తెలుసా, పేనమైనా ఎత్తానంటది, తర్వాత నీ పేనం తీస్తుంది. ఏంటి ఇవన్నీ అంటే, అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారిపోయింది. ఈరోజు నిజంగానే ప్రేమలు లేవు. హార్ట్ఫుల్గా ప్రేమించే వాళ్ళు ఎవరున్నారు చెప్పండి ఈ రోజుల్లో? హార్ట్ఫుల్గా అంటే హృదయపూర్వకంగా ప్రేమించే వాళ్ళు ఎవరున్నారు చెప్పండి? కనుక ప్రభు చెప్పిన అక్షరాలు జరుగుతున్నాయి. ఇవి జరుగుతున్నప్పుడు మనకు అర్థం కావాలి, ప్రభు యొక్క ప్రేమ మాత్రమే మనల్ని కాపాడుతుంది తప్ప ఇంకెవరు మనలను కాపాడలేరు. ప్రభు రాకడ దగ్గరగా ఉందని అర్థం చేసుకోవాలి. హృదయపూర్వకంగా ప్రేమించే వాళ్ళు కంటికి కనిపించట్లేదు ఈ రోజుల్లో. 24 చదువమ్మా, 24:12, 24:15 చదివే. కాబట్టి ప్రవక్త అయిన దానియేలు ద్వారా చెప్పబడిన నాశనకరమైన హేయ వస్తువు పరిశుద్ధ స్థలం మందు నిలుచుట అన్నాడు. అంటే నాశనకరమైన హేయ వస్తువు ఎక్కడ ఉంటుంది అంటున్నాడు? పరిశుద్ధ స్థలములో నిలవడం అంటున్నాడు. పరిశుద్ధ స్థలములో నిలవడం. దానియేలు గ్రంథంలో కూడా రాశాడు దేవుడు. దానియేలు గ్రంథం 11 అధ్యాయం 31 వచనంలో భాగంలో ఉంటుంది చూడండి. 2వ అధ్యాయం 4వ వచనం, 3-4 వచనాలు కలిపి చదువుతుంది చూడండి, చదవండి. మొదట భ్రష్టత్వము సంభవించి నాశన పాత్రుడకు పాప పురుషుడు బయలుపడితేనే గాని దినము రాదు.
ఏది దేవుడు అనబడునో, ఏది పూజింపబడునో దాని అంతటిని ఎదిరించుచు, దానికంతటికి పైగా వాడు తన్ను తానే హెచ్చించుకొనుచు, తాను దేవుడనని తన్ను కనుపరుచుకొనుచు దేవుని ఆలయములో కూర్చుండును. యూదులందరూ చెదిరిపోయారు. చెదిరిపోయినటువంటి యూదులందరూ ఇప్పుడు ప్రస్తుతానికి యెరూషలేము వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోయారు. చాలా మంది వెళ్ళిపోయారు. ఇంక కొంతమంది వెళ్తా ఉన్నారు. వీళ్ళందరూ అక్కడికి వెళ్ళిపోవాలి. మూడో మందిరం కట్టాలి. మూడో మందిరం కట్టబడాలి. నాశనకరమైనటువంటి హే వస్తువు వచ్చి వాడు అంటే దుష్టుడైనటువంటి అతను ఎఫిఫానిస్ అని ఉంటది దానియేలు గ్రంథంలో. ఇంతకుముందు చెప్పారు మీకు ఆ విషయాలు. వాడొచ్చి అక్కడ కూర్చుంటాడు, ఆక్రమించుకుంటాడు, మొత్తం ప్రపంచమంతా తన గుప్పిట్లో పెట్టుకుంటాడు. అప్పుడు వస్తుందన్నమాట ప్రపంచమంతా ఒకటే జాతి, ఒకటే కులము, ఒకటే మతం అంటారు చూసారా, అలా. కనుక ఇవన్నీ కూడా ప్రభు యొక్క రాకడకు సూచనలు. ఇంకా చాలా ఉన్నాయి, అవన్నీ వద్దు కానీ మనకి. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు వారు మొదటి రాకడలో వచ్చి తిరిగి లేచి ఆయన మరలా వెళ్ళిపోయారు. తిరిగి మరలా రెండవ రాకడలో ఆయన ఏమన్నాడు? ఆయన తప్పనిసరిగా వస్తానని చెప్పాడు. అయితే చాలా మంది అనుకునేది ఏంటంటే ఎప్పుడు వస్తాడు అలాగే చెప్తారు, ఈ క్రైస్తవులే అబద్ధం, వీళ్ళు కూడా అబద్ధం అని అంటారు. కానీ దేవుడు మాత్రం ఏం చెప్పాడంటే, పేతురు రాసిన రెండో పత్రిక 3వ అధ్యాయం, పేతురు రాసిన రెండో పత్రిక 3వ అధ్యాయం 3వ వచన భాగం, 3వ అధ్యాయం 3వ వచన భాగం. అంచె దినములలో అపహాసకులు అపహసించుచూ వచ్చి తమ స్వకీయ దురాశల చొప్పున నడుచుకొనుచు ఆయన రాకను గూర్చిన వాగ్దానమేమాయను? పితరులు నిద్రించినది మొదలుకొని సమస్తము సృష్టి ఆరంభమున ఉన్నట్టు నిలిచి ఉన్నదే అని చెప్పుదని మీరు మొదట తెలుసుకొనవలెను. వచ్చి అలాగే అంటారంట, ఏమైంది ఆయన రాకడన్నారు, ఏమైంది అని అడుగుతారు అందరు. ప్రారంభం ప్రకృతి అంతా ఎలా ఉంది, ఇప్పుడు కూడా అలాగే ఉంది. ఏది ఆయన రాకడ ఏమైందని అడుగుతారు. అపహాసకులు ఇప్పుడు అడుగుతున్నారు. ఆల్రెడీ తెలుసా మీకు ఆ విషయం? అప్పుడు విన్నాం, కానీ ఇప్పుడు కల్లారా చూస్తున్నాం. ఇప్పుడు అడుగుతున్నారు. ఎప్పుడో చెప్పారు, ఏడి ఇంకా రాలేదు, ఈ క్రైస్తవులంతా అబద్ధం, ఆయన రాకడ అనేది కూడా అబద్ధం అని ఇప్పుడు కూడా ఇప్పుడు అంటున్నారు ఆల్రెడీ. కాబట్టి ఆయన చెప్పినట్టే అది జరుగుతూ ఉంది. ఎందుకు నాయనా నువ్వు అలా చేశావు అని ఒకవేళ మనం అడిగితే గనక 9వ వచనంలో, కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానము గురించి ఆలస్యము చేయువాడు కాడు, గాని ఎవడునూ నశింపవలని ఇచ్చెంపక అందరూ మారు మనసు పొందవలని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. ఎందుకు నాయన ఆలస్యం చేస్తున్నామంటే, దేనికోసం అంటే ఆలస్యం? అందరూ మారు మనసు పొందాలి, ఏ ఒక్కరూ కూడా నశించిపోకూడదు. అదే ఆయన టార్గెట్. కుటుంబంలో ఉంటే కుటుంబంలో ఉన్న వాళ్ళందరూ బాగుండాలని కోరుకుంటాం కదా మనం. అలాగే ఆయన కూడా అందరూ రక్షింపబడాలన్నది ఆయన కోరిక. అలాగని అందరూ రక్షించబడతారంటే రక్షించబడరు. భయంకరమైనటువంటి మనుషులు. కానీ ఆయన కోరిక అది, అందరూ కూడా మారు మనసు పొందాలి, అందరూ కూడా రావాలి, అందరూ కూడా ప్రభువుని అంగీకరించాలి, అందరూ కూడా వారి హృదయంలో ప్రభువును తిష్ట వేసుకుని చక్కగా పరలోకానికి రావాలన్నది ఆయన ఉద్దేశం. కానీ ఆ సంకల్పానికి విరుద్ధంగా మనుషులందరూ బతుకుతూనే ఉన్నారు. ఏదైనా రాకడేది, ఎప్పుడు వస్తాడు అన్నట్టుగా చూస్తున్నారు. కనుక ఇలాంటి సమయంలో ప్రభు అన్నాడు కదా, నేను వెళ్ళిపోతున్నాను, మరలా తిరిగి వస్తాను. గడిచిన వారం జ్ఞాపకం చేశాను, నేను వెళ్ళిపోతున్నాను, తిరిగి మరలా వస్తాను, నేను వచ్చే సమయానికి ఇదిగో ఇలాగుంటుంది లోకమంతా అన్నాడు. అంతే కదా, మనం మత్తయి సువార్తలో చదువుకుంటాం, లోక సువార్తలో కూడా మనం చదువుకుంటాం. ఇదిగో లోతు దినాలలో ఉన్నట్టుగా ఉంటుంది, నోవహు దినాలలో ఉన్నట్టుగా ఉంటుంది. ఇల్లు కట్టుకుంటూ, పెళ్లి చేసుకుంటూ, వ్యాపారాలు చేసుకుంటూ, పొలాలు దున్నుకుంటూ ఇదిగో ఇలా బతికేస్తారన్నారు. మరి ఇప్పుడు లోకం ఎలా ఉంది చెప్పండి? వాడు కూడా ఎంత మంచోడంటే మన టార్గెట్ ఏదైతే ఉందో దాన్ని మిస్ చేసాడు వాడు. మనం ఈ దారిలో వెళ్తుంటే మన దారిని మళ్లించడానికి ఇదిగో పిల్లలు ఎదిగిపోతున్నారు, ఇల్లన్నా ఉందా నీకు, ఇల్లు వాకలన్నా ఉందా, ఇల్లు కట్టుకోవద్దా, పిల్లలు ఎదిగిపోతున్నారు, ఇల్లు కట్టుకోవాలి కదా అన్నాడు. ఇంకా అన్ని మర్చిపోతే ఏమేం పడ్డాం? ఇల్లు పడ్డాం. ఇల్లు కట్టేసిన తర్వాత, ఇల్లు కట్టేసావు కదా, ఇంకేంటి ఆలస్యం, మరి పిల్లలకి పెళ్లి చేయవా అంటాడు. అప్పుడు అందులోకి వెళ్ళిపోతాం, మళ్ళీ అందులో పడతాం. పెళ్ళి అయిన తర్వాత ఇంకా మనం ఎందులో పడిపోయాం? ఇప్పుడు తినచ్చు, త్రాగుచ్చు, పెళ్లి చేసుకునొచ్చు, పెళ్లికి ఇచ్చుకొనొచ్చు, వ్యాపారం చేసుకొనొచ్చు, అలాగ డైవర్ట్ అయిపోయాం. కనుక ఇది వాడు ఉచ్చులో పడి ఏ రక్షణ కొరకు మనం దేవుణ్ణి నమ్ముకున్నామో, ఏ నిరీక్షణతో ఎదురు చూడాలని బ్రతుకుతున్నామో
దాన్ని గాడి తప్పించాడు. మనం ఆలోచించకున్న సంగతులన్నీ ఆలోచించాడు. ఆఖరికి ఇంక ఇదేమీ లేకపోతే ఇప్పుడు డబ్బు సంపాదించాలి. ఎలా అంటే ఆరాధన లేదు, క్లాసు లేదు, ఇంకోటి లేదు, ఇంకో లేదు. అన్నీ పక్కన పెట్టి ఎక్కడికెళ్ళిపోతాం? ఖచ్చితంగా డ్యూటీకెళ్ళిపోవాలి, పనిలోకెళ్ళిపోవాలి. వెళ్ళకపోతే గడవదండి, మరి కుదరదండి, రూ. 1000 పోతాయండి అని. ఆఖరికి దేవుని ఆరాధన కూడా ఎక్కడైపోయింది? అక్కడే అయిపోయింది. ఆరాధన కూడా మానిపించేశాడు. ఒక వారం తప్పుతాడు, రెండో వారం తప్పుతాడు, మూడో వారం ఇంక రాడండి ఇంక. ఎందుకంటే ఇంక అసలు ఎక్కదు. కొంచెం కూడా ఆరాధన అనే మాట కూడా ఎక్కదు. డైవర్ట్ అయిపోద్ది. ఆ తర్వాత మళ్ళా ఏదో అవుతది, ఏదో ఇబ్బంది కలుగుతది, ఏదో కష్టం వత్తది, ఏదో బాధ కలుగుతది. అప్పుడు అయన్నీ పెట్టి మళ్ళీ బాబోయ్ అని మళ్ళీ మోకాళ్ళ మీద పడతాడు. దేవుడు ఆ లెంపకాయలు ఎందుకేస్తాడో తెలుసా? ఒరేయ్! నువ్వు గాడి తప్పేస్తున్నావురా, నువ్వు పక్కెళ్ళిపోతున్నావురా, నన్ను విడిచిపెట్టేసి బతుకుతున్నావురా, అది కాదురా బాబు జీవితం. నువ్వు రారా నాయనా అంటే బతిమాలితే వింటారండి ఎవరైనా? అప్పుడు చిన్న మొట్టికాయో, లెంపకాయో ఏస్తాడు. లెంపకాయ పడిన తర్వాత అప్పుడు మళ్ళీ ఏమవుతది? అమ్మో! 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 అని అప్పుడొస్తాడు మరల. దేవుడు ఎంత మంచోడంటే ప్రేమ కలిగిన వాడు గనక మనం గాడి తప్పుతుంటే ఆయన సహించుకోలేడు, తప్పుకోలేడాయన. దారికి అడ్డంగా నిలబడతాడు. కానీ తోసేసి వెళ్ళిపోతాం మనం అవసరమైతే. అర్థం చేసుకోవాలి దేవుని మాట. కనుక దేవుని యొక్క ఉద్దేశాలను పక్కకు పెట్టి వాడు దేవుని ఆలయంలోనే కూర్చున్నాడు. దేవుని ఆలయము అని మనం మన గురించి ప్రభు అంటే ఆలయం నీది కదరా నాది అన్నాడు. ఎవరు? అపవాది. అందుకే ఈ లోకము, ఈ లోక భోగాలన్నీ, ఈ లోక రాజ్యాలన్నీ నావి అన్నాడు. నావి అన్నాడు. యేసుక్రీస్తు ప్రభువుని కూడా తీసుకొచ్చి ఏమన్నాడు? ఇదిగో నువ్వు నాకు మొక్కితే ఇవన్నీ నీకు ఇచ్చేస్తానన్నాడు. చూడండి, ప్రభువు దగ్గరికి వచ్చి మాట్లాడినోడు ప్రభువు లొంగాడా? లొంగలే. మన మన దగ్గరికి వస్తే మనం ఎంత చాలా చక్కబడి అదే ఉంచుకునే విధానం కూడా రావాలి. అందుకే పాముల వలె ఉన్నారు. అసలు క్రైస్తవులే ఆదివారం రోజున దినాలు పెడతారేంటండి? ఆదివారం రోజున పెళ్ళిళ్ళు పెడతారు. క్రైస్తవులు పెడతారేంటండి? ఎంత బాధేస్తది చూడండి. తప్పట్లేదండి అంటే ఏంటి? ఏటి తప్పేదేటి? ఏటి తప్పేదేటి? కనుక ఈ విధానాలన్నీ ఎవరియి అనుకుంటున్నారు? దేవుడివి కాదు. ఎవరివి? వాడుండి లోపల పని చేస్తా ఉంటాడు. నువ్వు ఒక్కదానితో పోద్దా? నువ్వు ఒక్కడితో పోద్దా? నువ్వు వెళ్తే మళ్ళీ నీ నీ ఇంటి వాళ్ళందరూ రావాలి కదా! ఆలోచించాలి. ఆయన రాకడ అతి సమీపంగా ఉంది అని ముందే చెబుతున్నాడు. ఇదిగో లోతు దినాల్లో ఉన్నట్టుంటది. నోవహు దినాల్లో ఉన్నట్టుంటది. నేను వచ్చేటప్పుడు అనేకుల ప్రేమ చల్లారిపోద్ది. నాశనకరమైన హేయస్తు వచ్చి కూర్చుని ఆలయంలో కూర్చుంటది. ఎక్కడ చూసినా హింసలు, గొడవలు, కొట్లాట్లు, కరువులు, భూకంపాలు ఇవన్నీ కళ్ళెదురుగుండా జరుగుతాయి. యుద్ధాలు, యుద్ధ సమాచారాలు జరుగుతాయి. ఇదిగో అనేక మంది అబద్ధ ప్రవక్తలు, మోసగాళ్ళు, అబద్ధపు క్రీస్తులు వచ్చి మిమ్మల్ని మోసం చేస్తారు. మీ కళ్ళెదురుగుండా ఇవన్నీ జరుగుతాయి. ఇవి జరిగినప్పుడు మీరు ఏం చేయాలంటే నా రాకడ అతి దగ్గరగా ఉందని మీరు తెలుసుకోవాలి. అందరూ ఆలస్యం అనుకుంటారేమో, ఆలస్యం ఏం కాదు. నా సమయానికి నేను వస్తాను. ఎందుకు నేను లేట్ చేస్తున్నాను అనంటే ఎవడు నశింపుకు నాకు ఇష్టమో లేదు. అందరూ మారు మనసు పొందాలి. ఇది నా ఆలోచన. కనుక ఆ రోజున పైనున్నటువంటి లేదంటే చనిపోయినటువంటి, మరణించినటువంటి మన తోటి విశ్వాసులు, దేవుని ప్రియమైనటువంటి బిడ్డలు, నిద్రలోకెళ్ళిన వాళ్ళందరూ కూడా ప్రభు వచ్చే రాకడకి వాళ్ళందరూ లేస్తారు. సమాధుల్లో ఉన్న వాళ్ళందరూ బయటకొస్తారు. భూమి మీద ఉన్న వాళ్ళందరూ పోగు చేయబడతారు. వాళ్ళందరూ మధ్యాకాశానికి వస్తారు. అక్కడ అదే చెప్తున్నాడు చూడండి. మనం చదువుకున్నటువంటి ఆ మాట ఒకసారి చూడండి అక్కడ. నిద్రించిన వారి కంటే మనము ముందుగా ఆయన సన్నిధిని చేరము అన్నాడు. అంటే ఏంటి? వాళ్ళు లేరు కదని చెప్పేసి వాళ్ళకన్నా ముందుగా మనకు పరలోకం వెళ్ళిపోదాం, వాళ్ళకన్నా ముందుగా మనం అక్కడికి సెటిల్ అయిపోదాం అనుకోవడానికి అవకాశం లేదు. వాళ్ళకన్నా మనం ముందు వెళ్ళిపోతాం అని అనుకుంటే అబద్ధం అది. వాళ్ళకన్నా ముందే వెళ్ళాం. అందరం కలిసి ఒకేసారి పోవాలి. చూడండి ఒకసారి హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 39, 40. వీరందరూ అంటే ముందున్నటువంటి విశ్వాసుల జాబితా. వాళ్ళందరూ కూడా తమ విశ్వాసము ద్వారా సాక్ష్యము పొందిన వారైనను మనము లేకుండా సంపూర్ణులు కాకుండా నిమిత్తము దేవుడు మన కొరకు మరి శ్రేష్టమైన దానిని ముందుగా సిద్ధపరిచను గనుక వీరు వాగ్దాన ఫలము అనుభవింపలేదు. అంటే రెస్ట్ లో ఉన్నారు వాళ్ళందరూ కూడా. తీసుకెళ్ళి రెస్ట్ లో పెట్టాడు వాళ్ళందరినీ. ఇంతకుముందు చనిపోయిన వాళ్ళందరూ కూడా రెస్ట్ లోకి వెళ్ళిపోయారు. వాళ్ళందరూ అక్కడ ఉన్నారు. వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు, ప్రభు ఎప్పుడు వస్తాడా అని వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు. ప్రభు వచ్చే సమయానికి రెస్ట్ లో ఉన్న వాళ్ళందరూ రావాలి. భూమి మీద ఉన్న వాళ్ళందరూ పోగు చేయబడతారు. అంటే సంఘం ఎత్తబడుతుంది. సంఘం ఎత్తబడుతుంది. సంఘం ఎత్తబడేటప్పుడు సంఘ సహవాసములో నువ్వు లేకపోతే అప్పుడు నువ్వు ఎత్తబడతావేటి?
అప్పుడు ఎక్కడుంటావు? ఆయన పిలుపు వచ్చింది, వాళ్ళు వెత్తబడ్డారు. నువ్వు వెత్తబడే సహవాసంలో ఉంటే ఎత్తబడతావు. చూద్దాంలే, చేద్దాంలే, ఏదోటి అవుతుందిలే, అంతా అబద్ధం, ఇలాగే చెప్తారు, వీళ్ళకి ఏం పని ఉండదని నువ్వు అనుకుంటావు కదా. ఆ రోజు ఉంటుంది నీ సంగతి. మరి సమయంలో చక్కగా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా, అంతకుముందు మరణించినటువంటి వారందరూ సిద్ధంగా ఉన్నారంటే, వాళ్ళందరూ సిద్ధపడి సిద్ధంగా ఉన్నారు. వాళ్ళేమో బయటికి రావాలి, మనమేమో ఆయనతో పాటు పోగు చేయబడాలి. ఒక అద్భుతమైనటువంటి సందర్భాల్లోకి మనం వెళ్ళిపోతూ ఉంటాం. కాబట్టి మనం ఎట్లా ఉంటామంటే, ఇప్పుడున్న ఈ శరీరాలతో మనం ఉండం. అప్పుడు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 50 వచనం చూడండి ఒకసారి. 15:50. నేను చెప్పినది ఏమనగా, రక్త మాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకున్న నేరవు, అక్షయతను స్వతంత్రించు కొనదు. అంటే ఈ రక్త మాంసాల ద్వారా మనం పరలోక రాజ్యానికి వెళ్ళడానికి అవకాశం ఉండదు. కనుక ఇదిగో ఒక మర్మము తెలుపుచున్నాను, మనమందరము నిద్రించము గాని నిమిషములో ఒక రెప్పపాటున కడబోర మ్రోగగానే మనమందరము మార్పు పొందుదుము. బోర మ్రోగును, అప్పుడు మృతులు అక్షయులుగా లేపడతారు, మనం మార్పు పొందుతాం. చచ్చిపోయిన వాళ్ళందరూ ఎలా లెగిస్తారు అంటే, అక్షయ శరీరంతో వాళ్ళు లేస్తారు, మన శరీరమో అక్షయ దేహంగా మారిపోద్ది. అప్పుడు ఇలా ఉండం మనం. అప్పుడు మనం ఎలా ఉండం? ఒక అద్భుతమైనటువంటి సన్నివేశాన్ని చూస్తాం. రెప్పపాట్లో జరిగిపోద్ది ఇదంతా. నువ్వు ఎత్తబడే సహవాసంలో ఉంటే దీన్ని అనుభవించగలుగుతావు. చూసారా, నిద్రించిన వారందరూ ఏమైపోతారంటే, వాళ్ళు మృతులు అక్షయులుగా లేపడతారు, మనం ఏం చేస్తాం? మార్పు పొందుతాం. క్షయమైన ఈ శరీరము అక్షయతను ధరించుకొనవలసి ఉన్నది. క్షయమైపోయే శరీరం మనకు ఉండదు. ఇక ఆయన రాజ్యంలో ఉంటాం. ఎంత సంతోషమైనటువంటి సంగతుల్లోనికి మనం వెళ్తామో, ఆయన యొక్క రాకడ సూచనలన్నీ మన కళ్ళెదురుగుండా కనిపిస్తూ ఉన్నాయి. మన దేవుడు అనుగ్రహింప చేస్తున్నాడు. ఒక ఉన్నతమైనటువంటి స్థాయిలోకి మనందరం వెళ్ళిపోతూ ఉన్నాం. కాబట్టి మన జీవితాన్ని, మన విశ్వాసాన్ని మనము కాపాడుకోవాలి. చూడండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం ముగించేస్తాను. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5 1వ వచనం. భూమి మీద మన గుడారమైన ఈ నివాసం శిథిలమైపోయినను, చేతి పని కాక దేవుని చేత కట్టబడినది నిత్యమైనది నివాసం పరలోకమందు. అబ్బా, పరలోకములో మనకు ఉన్నదట. ఏమిటది? దేవుని చేత కట్టబడినటువంటి నివాసం. కనుక ఈ నివాసం కొరకే మనం ప్రయత్నం చేయాలి, ఈ నివాసం కొరకే బాధపడాలి. చూడండి, అక్కడ ఇంకో మాట మనం రాయబడుతుంది 3వ వచనంలో. ఈ గుడారములోనున్న మనము భారం మోసుకుని మూలుగుచున్నాము, ఇది తీసివేయడం కాదు కానీ మత్స్యమైన జీవము చేత మృంగివేయబడినట్లు ఆ నివాసమును ధరించుకుని దీనిపైన ధరించుకుని గోరుచున్నాము అని అంటున్నాడు. 7, ఈ దేహములో నివసించుతున్నంత కాలం ప్రభువునకు దూరంగా ఉన్నామని ఎరిగియుండియు ఎల్లప్పుడూ ధైర్యము గలవారమై ఉందుము అంటున్నాడు. ఈ దేహంలో ఉన్నంతకాలం ఎక్కడున్నామంట? ప్రభువుకు దూరంగా ఉన్నట్టు. అంటే ప్రభువు ప్రత్యక్షంగా మన దగ్గర లేడు. కాబట్టి భయపడాల్సినటువంటి అవసరం లేదు. ఆ రోజున నీ స్థితిగతులను బట్టి ప్రభు యొక్క రాకడకు నువ్వు దగ్గరగా సిద్ధపడి ఉంటే, ఏమంటే ఎత్తబడేటువంటి గుంపులోకి నువ్వు వెళ్ళిపోతావు. లేదంటే 10వ వచనంలో కూడా ఉంటుంది, ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడును పొందినట్లు మనమందరము క్రీస్తు న్యాయపీఠము ఎదుట. అప్పుడు అడుగుతాడంట, నాయనా నువ్వు మరి నా కోసం ఏం చేసావు చెప్పు నాయన, ఎలా బతికావు చెప్పు నాయన అంటే, ఏం బతికాను నాయన, ఏదో చేశాను, అలా తిరిగాను నాయన, అలాగలా వెళ్ళాను, కాలక్షేపం చేశాను, మరి కుటుంబమా, సంసారమా, బిడ్డలా ప్రభువా, మరి ఎన్నున్నాయి, మరి నీకు తెలియంది ఏముంది అని అంటే, నువ్వెవరో నాకు తెలియదు నాయన, నీకోసం చాలా కష్టపడ్డావు, కానీ నా కోసం అంటే నువ్వేమీ కష్టపడలేదు కదా నాయన, నాకు తెలియదు నాయన, జాగ్రత్త నాయన, మరి చూసుకోనైనా అంటాడు అన్నమాట. కాబట్టి ఎవని క్రియల చొప్పున వానికి ఏం చేస్తాడు ఆయన? అమ్మా వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. చూడండి, రండి రండి రండి, తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం చూడండి 16వ వచనం. ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బోరతోనూ పరలోకం నుండి ప్రభు దేవుని దిగివచ్చును, క్రీస్తునందుండి మృతులొందిన వారు మొదట లేతురు. ఏమైపోతున్నారు వీళ్ళంతా? మొదట లేతురు. ఎవరిల్లు అంటే క్రీస్తునందు బ్రతికి వాళ్ళు భూమిలో వెళ్ళిపోయారు, పాతాళానికి వెళ్ళిపోయారు. వాళ్ళు ఏమవుతారంట? ప్రభు రాకడ వచ్చినప్పుడు మొదట వాళ్ళు లేస్తారు. బోర వినపడుతుంది, శబ్దం వినపడుతుంది. ఆ తర్వాత ఆ మీదట సజీవులమై నిలిచిండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనుపోబడదుము. ఎక్కడికి వెళ్తామంట మనందరం?
ఆకాశ మండలం మీద మేఘాల మీద కొనుకోబడుద్దాం. యేసు రాజుగా వచ్చుచున్నాడు. మరి ఇది కూడా పాట. భూలోకమంతా తెలుసుకుంటారు. అప్పుడు అందరూ చూస్తా ఉంటారు. మేఘాల మీద వెళుతూ ఉంటే అందరూ చూస్తా ఉంటారంట. ఆ రోజున పరిస్థితి చూడండి. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 7వ వచన భాగం. త్వరగా చదవాలమ్మా. ఇదిగో ఆయన మేఘారుడై వచ్చుచున్నాడు, ప్రతి నేత్రము ఆయనను చూచును, ఆయన పొడిచిన వారును చూచుదురు, భూజనులందరూ ఆయనను చూచి అమ్మో అమ్మో అమ్మను గుండెలు బాదుకోవలసిన రోజు వస్తుంది. అర్థం చేసుకోవాలి. ఆ రోజున అందరూ ఏం చేస్తారంటే ఆయన పొడిచిన వారు చూచుదురు, భూజనులందరూ ఆయన చూచి రొమ్ము కొట్టుకుంటారు. ఆయన మేఘారుడే వస్తాడు. ఆయన వెళుతూ ఉంటే మన వాహనాలు ఏంటంటున్నారు? మేఘాలు. అసలు ఎంత అద్భుతం అండి! దేవుడు ఎంత గొప్ప స్థితిగతులు మనకిస్తున్నాడు. ఆయన చూసిన వారు కూడా ఏం చేస్తారంట? రొమ్ము కొట్టుకుంటారన్నాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15:52. 15:52 త్వరగా. మనమందరము నిద్రించముగా నిమిషములో ఒక్క రెప్పపాటున కడబోరం రోగగానే మనమందరము మార్పు పొందుదము, బోరం రోగును అన్నాడు. చాలు. అంటే ఈ మార్పు పొందిన వాళ్ళందరూ ఎక్కడికి వెళ్తారు ఇప్పుడంటే? మేఘాల మీద వెళ్తారు. ఈ మార్పు పొందిన వాళ్ళు ఎక్కడికి వెళ్తారు? మేఘాల మీద వెళ్తారు. ఉండు నాయన. ఒకవేళ ప్రభు అమ్మా ఏం బాధపడతావులే నువ్వు, చాలులే ఇక వచ్చేయ్ అని అంటే ఏమంటారు? మేఘం వస్తుంది. ఆయన మేఘారుడే వస్తున్నాడు. ఆయన రాకడుంది. మనమన్నా వెళ్ళిపోలేదు, నీలోగా ఆయనన్నా రావాలి. కనుక ఆ సమయం వచ్చినప్పుడు మనం వెళ్ళాలి. చూడండి మత్తయి సువార్త 24వ అధ్యాయం 30 వచ్చిన భాగం. చదువమ్మా. ప్రభావముతోను మహామహిమతోను ఆకాశ మేఘారూఢుడై వచ్చుట చూచి భూమి మీద ఉన్న సకల గోత్రముల వారు రొమ్ము కొట్టుకుందురు, మరియు ఆయన గొప్ప బోరతో తన దూతల్ని పంపును. వారు ఆకాశముండి ఈ చివరి నుండి ఆ చివరి వరకు నలుదిక్కుల నుండి ఆయన ఏర్పరచుకున్న వారిని పోగు చేయుదురు. పోగు చేస్తాడట. అప్పుడు నువ్వు ఏ గుంపులోకి వస్తావు, ఏ గుంపులోకి వెళ్తావు? ఆ పోగు చేసే సమయానికి, మేఘారుడే వచ్చే సమయానికి నువ్వు సిద్ధపాటు కలిగి లేకపోతే నీ సంగతి ఏంటి మరి? నీ ఆలోచనలు ఏంటి మరి? నీ పరిస్థితులు ఏంటి? అప్పుడు ఎట్లా ఉంటావు? నీ పరిస్థితులు ఏమైపోతాయి? చూడండి ఒకసారి 27వ వచ్చిన భాగం, మత్తయి సువార్త 16:27. మనుష్య కుమారుడు తన తండ్రి మహిమ గలవాడై తన దూతలతో కూడా రాబోవచ్చున్నాడు. అప్పుడు ఆయన ఎవని క్రియల చొప్పున వానికి ఏం చేస్తాడంటే, ఎవని క్రియల చొప్పున వానికి ఫలం ఇస్తాడు. ఎవని క్రియల చొప్పున వాళ్ళకి ఫలం అంటే ఆ సమయానికి నువ్వు ఏ గుంపులో ఉన్నావో, ఎక్కడున్నావో, నీ స్థితిగతులు ఏంటో, నీకు రావాల్సినటువంటి వాటా నీకు ఇచ్చేస్తాడు. నా వాటా నాకు ఏమీ లేదు అనుకుంటాకేమీ లేదు, నీ వాటా నీకు ఇచ్చేస్తాడు. ఆయన దగ్గర నటించడానికి ఉంటుందా అమ్మా? చెప్పరే తల్లులారా, నటించడానికి ఏమైనా అవకాశం ఉంటుందా అక్కడ? పోనీ లంచం ఇవ్వడానికి ఏమైనా అవకాశం ఉంటుందా? ప్రభువా ఏదో తప్పు అయిపోయింది నాయన, మన్నించిన ఈ 10,000 ఉంచుకో, ఈ జున్ను ఎత్తాను నీకు, జున్నుగడ్డ ఎడతాను ప్రభా నీకు, మంచి కాఫీ ఇస్తాను ప్రభా నీకు. ఏమైనా లంచం ఇచ్చే అవకాశం ఉందా ఆయనకి? ఏమి లేదు. చూడండి 24వ అధ్యాయంలోనే, 24వ అధ్యాయం. మీరు అనుకొనని గడియలో మనుష్య కుమారుడు వచ్చును గనుకనే మీరు సిద్ధంగా ఉండండి. ఆ పైన 43వ వచనంలో, ప్రభువు దినం ఏ దినం వచ్చునో మీకు తెలియదు కనుక మీరు జాగ్రత్తగా ఉండండి. ఏ జామున దొంగ వచ్చునో ఇంటి యజమానికి తెలిసి ఉంటే జాగ్రత్త పడతాడు కదా. అదిగో దొంగోడు వచ్చినట్టుగా వస్తాడు అని అంటే ఓ పాస్టర్ అంట, దేవుడు ఎలా వస్తాడో తెలుసు మన ప్రభు, దొంగోడు వచ్చినట్టు వస్తాడు. దొంగోడు ఎలా ఉంటాడో అని చింపురు జుట్టు వేసుకుని, ఇక్కడ ఉంటే పెద్ద పులుపురికాయ ఉంటుంది. ఎవరికి? దొంగోడికి. మరి ఇంకెవరికి ఉండదు, ఆ దొంగోడికి మాత్రం ఉంటుంది. ఇంత పులుపురికాయ పెట్టి వాడికి నల్ల కూర మేసాలు వేసి మంచి పంచి కట్టి, యేసుప్రభు ఎలా వస్తాడో తెలుసా? ఇదిగో ఇలా వస్తాడని చెప్పాడంట. అంటే ఆత్మ సంబంధమైన సంగతులు భౌతికంగా ఆలోచిస్తే ఇలా ఉంటాయి అన్నమాట. ఎలా వస్తాడంట? అలా వస్తాడా? దాని అర్థం ఏంటి? వాడు చెప్ప పెట్టకుండా ఏ సమయంలో వస్తాడో
తెలియదు కనుక మనకు తెలియని గడియలో ఆయన వస్తాడు. అది సిద్ధంగా ఉండాలి. 50 ఆ దాసుని కనిపెట్టిన దినములో వాడు అనుకోని గడియలో వాని యజమానుడు వచ్చి వాని నరికించి వేషధారులతో కూడా వానికి పాలు నిమించును. అక్కడ ఏడుపును ఏముంటాయంటాడు? ఏడుపును పండ్లు కొరుకుటయును ఉండును అన్నాడు. ఏడుపు పండ్లు కొరుకుట. కనుక ఇవన్నీ కూడా లేఖనాల్లో అన్ని చెప్పడానికి వీలు పడదు, కానీ లేఖనాల్లో దేవుడు ఇవన్నీ రాయించాడు. రాయించిన వాటికి మనం సిద్ధపడి ఉండాలి, మనకు తెలిసి ఉండాలి. చివరికి ఒక మాట కూడా జ్ఞాపకం చేస్తాను. మత్తయి సువార్త 24 అధ్యాయంలోనే 13, 14 చదవమ్మా. 13, 14. అంతము వరకు సహించిన వాడెవడో వాడే రక్షింపబడును. అంతము వరకు అంటే ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి. వీటన్నిటిని తట్టుకుని ఏం చేయాలంట? నిలబడాలి, సహించుకోవాలి మనం ఉన్నంత కాలంలో. మరియు ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్షార్థమై లోకమందంతటా ప్రకటింపబడును. అటు తర్వాత అంతం వచ్చును. సువార్త ప్రకటన లోకమంతా జరగాలి. ప్రభు చెప్పిన కార్యాలన్నీ జరగాలి. అందరూ రక్షణ పొందాలని ఆయన ఆలోచన, ఉద్దేశము. కనుక ఆయన వచ్చే సమయానికి ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఇవన్నీ జరిగినప్పుడు ప్రభు రాకడ దగ్గరకు ఉందని మనకు అర్థం కావాలి. ప్రస్తుతానికి అవి జరుగుతూనే ఉన్నాయి. కనుక సంఘం ఎత్తబడుట అనేది ఖాయం. ప్రభు రాకడ కూడా ఖాయమే. కనుక ఇదంతా ఏమీ లేదండి అనుకుంటానికి లేదు. కనుక మనము సిద్ధపడి అంతం వరకు మన విశ్వాసాన్ని ఏం చేయాలి? కాపాడుకోవాలి. ఇదే మనం చేయాల్సినటువంటి పని. లేదు అప్పటి వరకు నా బతకాలంటే నేను బతకనండి, నా వల్ల కాదండి అంటే ఏమి లేదు. కనుక వీటి వెనక అయ్యో ఎలాగండి అనుకోవడానికి ఏమి లేదు. ఎందుకంటే మన ప్రభు మనకు సహాయకుడిగా ఉంటాడు. మనకు ఊహించినటువంటి సహాయం దేవుని ద్వారా మనకు అందుతుంది. ప్రైజ్ ద లార్డ్. ఎంత శ్రమలో ఉన్నా, ఎంత కష్టంలో ఉన్నా, ఎంత బాధలో ఉన్నా కూడా ఊహించని సహాయం మనకు అందుతుంది. అంతేకాదు, ఒకవేళ నువ్వు వెళ్ళిపోవాలి అంటే దేవుడు పంపించేస్తాడు. నువ్వు ఉండాలనుకుంటే మాత్రం ఆయన కరుణాహస్తం నీకు తోడుగా ఉంటుంది. భయపడాల్సిన అవసరమే లేదు. నువ్వు ప్రభు కొరకు నిలబడాలంతే. నువ్వు నిలబడితే చాలు, దేవుడు నీ పక్షాన ఉంటాడు. ప్రైజ్ ద లార్డ్. ఆయన ఎవరిని విడిచిపెట్టేవాడైతే కాదు, ప్రతి వారిని ప్రేమించేవాడు ఆయన. ఆయన ప్రేమలో ఏ పక్షపాతమో లేదు. కనుక శిథిలమైపోయేటువంటి శరీరం మీద కాక అక్షయమైనటువంటి శరీరం మీద దృష్టి పెట్టాలి. చాలా మందికి చనిపోయే పరిస్థితి వచ్చినప్పుడు ఆలోచిస్తారు, నన్ను ఎలా తీసుకెళ్తారో, నన్ను ఎలా కప్పెడతారో, నన్ను ఎలా తగలెడతారో, నాకు ఎలా భోజనం పెడతారో. చచ్చిపోయిన తర్వాత ఇవన్నీ ముఖ్యం కాదు. బతికుండగా నువ్వు ఎలా బతికేవు అన్నది చాలా ముఖ్యం. బతికుండగా నీ విశ్వాసాన్ని కాపాడుకున్నావా లేదన్నదే ముఖ్యం. బతికుండగా దేవుని నామాన్ని ఘనపరిచావా లేదన్నదే ముఖ్యం. బ్రతికుండగా దేవుని కొరకు నువ్వు నిలబడ్డావా లేదన్నదే ముఖ్యం. అదే దేవుడు చూస్తాడు. అంతం వరకు దాన్ని మనం సహించుకోవాలి. అలా మనం సహించుకుంటే మనకు వచ్చేది ఏంటో తెలుసా? జీవ కిరీటం అన్నాడు దేవుడు. ఆ మాట చెప్పి ముగిస్తాను. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం స్ఫురణ సంఘంతో మాట్లాడుతున్న మంచి మాట, 10వ వచన భాగం. ప్రకటన గ్రంథం 2:10. ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు. 10 దినములు శ్రమ కలుగును. 10 దినములు అంటే మన జీవిత కాలం అని అర్థం చేసుకోవాలి. 10 దినములు అంటే మన జీవిత కాలం. శ్రమ కలుగును. మరణం వరకు నమ్మకముగా ఉండుము, నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదను అన్నాడు. మరణం వరకు నమ్మకంగా ఉండమన్నాడు. మరణం వరకు నమ్మకంగా ఉండు. ఎప్పటిదాకా ఉండాలి ఈ జీవితం? మరణం వరకు నమ్మకంగా ఉండాలి. మధ్యలో విడిచిపెట్టేసిన వాళ్ళకి జీవ కిరీటం ఏమీ ఉండదు. కాబట్టి మరణం వరకు దాన్ని కాపాడుకోవాలి. ప్రభు యొక్క రాకడ అతి సమీపంగా ఉంది, సిద్ధపడాలి. సంఘం ఎత్తబడేటువంటి సమయం కూడా దగ్గరగా ఉంది. ఇది గమనించి మనం జాగ్రత్తగా ఉండాలి. అట్టి కృప ప్రభు మనకు దయచేయునుగాక. ఆమెను ప్రార్థన చేసుకుందాం. ఈ మాటల చేత ఒకరినొకడు ఆదరించుకున్నాడు. తెస్సలోనిక పత్రికలోని చివరి మాట 15వ వచనంలో ఈ మాటల చేత మీరు ఒకరినొకరు ఆదరించుకోండి అన్నాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేద్దాం. ప్రేమగల మా తండ్రి, నమ్మదగిన దేవ, పరిశుద్ధుడైన మా ప్రభు, మీకు వందనాలు, స్తోత్రములు. మా ప్రభు యొక్క రాకడ అతి సమీపంగా ఉందని మాకు అర్థమైంది. మా కొరకు మీరు చేసిన త్యాగం, మీరు ప్రభు చూపించినటువంటి కృప గొప్పది. మా విశ్వాసమును ప్రభు అంతం వరకు కాపాడుకొనగలిగేటువంటి స్థితిని మీరు మాకు దయ చూపించండి. మీ ఆలోచనలతో, మీ తలంపులతో నింపండి. నీ చిత్తానుసారంగా నీ వాక్య వెలుగులో మమ్మల్ని బ్రతికించండి తండ్రి. మిమ్మల్ని పిలుస్తూ, మిమ్మల్ని స్తుతిస్తూ, మీ మహిమ కొరకు మా జీవితకాల పర్యంతం వరకు
బ్రతికే భాగ్యాన్ని కలిగించి విశ్వాసమును కాపాడుకుంటలో మీ సహాయమును మాకు అందించమని, పరిశుద్ధమైన బలలోనికి వెళుతుండగా కనికరాన్ని చూపించమని క్రీస్తు యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.